మరణం అనేది అందరికీ కూడా తథ్యం. ఇది పిల్లవాళ్ళ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏదో ఒక రోజున మనం మరణించవలసిన వారమే. కాకపోతే ముందు లేక వెనక ఏదో ఒక సమయమున కొందరు ముందు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది వెనక మరణిస్తుంటారు. అనగా ఎలాగైనా కానీ ప్రతి ఒక్కరికి మరణం అనేది సాధ్యం, మరణం అనేది తథ్యం. ఇక మనం బైబిల్లోని మాటను ఒకసారి మనం ఆలోచించినట్లయితే ముందుగా వాక్యపట్టణం చదువుకున్నాం కదండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తుంటే, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి. ఇప్పటి వరకు ఈ భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతున్నారా? ప్రయాసపడుతున్నారని. తల్లిదండ్రుల గురించి మనం ఆలోచిస్తుంటే పిల్లల కొరకు రెక్కలు ముక్కలు చేసుకొని మరి ప్రయాసపడుతూ ఉంటారు, అంతేనా? వారికి కావాల్సినటువంటి మంచి బట్టలు కొనివ్వాలని కానీ, వారికి మంచి చదువుని వారికి చెప్పించాలని కానీ, వారిని మంచి ఉన్నత స్థాయిలో వారిని ఉంచడానికి తల్లిదండ్రులైనటువంటి వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అలానే ఒక భార్య తన భర్త కొరకు ప్రయాసపడుతూ ఉంటుంది. అలానే ఒక భర్త తన భార్య కొరకు మంచిగా చూసుకోవాలని, చక్కగా పోషించాలని ప్రయాసపడుతూ ఉంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో. అనగా ప్రయాసపడుతున్నారా? ప్రయాసపడి అలసిపోతుంటున్నాం. మరి అలా ఎవరి కొరకు నీవు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. ఎవరి కొరకైతే కష్టపడి, ఎవరి కొరకైతే ప్రయాసపడి అన్నిటినీ సంపాదించి విడిచి వెళ్ళిపోతున్నావో వారికి కూడా అలానే జరుగుతుందంట అండి. అనగా ఏంటి అర్థము? మనము ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎంత సంపాదించి మన తదనంతరం ఉన్న వారికి విడిచిపెట్టి వెళ్తున్నామో వారు కూడా ఏదో ఒక రోజున విడిచి వచ్చేయవలసిందే. అందుకే నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసిపోతున్నావో వారికి కూడా అలాగనే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని అంటండి. చెబుతుంటారు కదా పిల్లలు అప్పుడప్పుడు, ఇదిగో వీడండి నా స్కూల్ మేట్, వీడు నా క్లాస్మేట్ అంటుంటాం, వీడు నా బెంచ్ మేట్ అండి అని చెప్తుంటాం. అనగా బాల్యం మొదలుకొని, చిన్ననాటి స్నేహితులు అంటుంటారు కదా, బాల్యం మొదలుకొని ఎప్పటి వరకు అంటండి? బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు. అనగా వ్యాపారం చేసేంతవరకు, బాల్య స్నేహితుల నుంచి వ్యాపారం చేసే వారి వరకు మనం ఆలోచిస్తుంటే ఎంతమందిని దాటుకుంటూ వచ్చేస్తుంటామండి మన జీవితంలో, మన జీవిత కాలంలో. స్కూల్లో కొంతమందిని, యవన వయసులో కొంతమందిని, ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంతమందిని. అనగా ఇదిగో నీతో వ్యాపారము చేయువారు అనగా కొలీగ్స్ అంటుంటారు కదా, అనగా నీతో సహాపని వారు, సహచారులు, సహా ఉద్యోగస్తులు అంటుంటారు. ఒక ఉద్యోగస్తుడికి మరొక ఉద్యోగస్తుడు, ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, సహ ఉద్యోగస్తులు అంటారు. అది ఎందులో అయినా. ఒక రైతు అంటారా, రైతుతో కూడా పనిచేసే మరో రైతు. అనగా ఇలా సహ ఉద్యోగులు, మనతో పని చేసేవారు. అలానే ఇదిగో నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు. నిన్ను రక్షించువాడు ఒక్కడైనను ఉండడు. అందరూ కూడా వెళ్ళిపోతున్నారంట అండి. అందరూ వెళ్ళిపోతున్నారా? అందరూ వెళ్ళిపోతున్నారు. ఏమంటే మన స్నేహితులు ఎవరైనా మరణించారు అనే వార్త మనం విన్నప్పుడు ఏం చేస్తాం? మనకి ఎన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి మొదటిగా అక్కడికి వెళ్ళి మనం చూస్తూ ఉంటాం. ఆ శవాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ శవం మనకు పాఠం నేర్పిస్తుందండి. ఎలాగంటారా? మనం ఆ శవాన్ని చూస్తున్నప్పుడు, అనగా చనిపోయినటువంటి స్నేహితుని మనం చూస్తున్నప్పుడు చాలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పుట్టినప్పుడు ఎలా ఉన్నాము, అనగా కలిసి బ్రతికినప్పుడు ఎలా ఉన్నాము, అనగా జ్ఞాపకాలన్నిటిని కూడా తెచ్చుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకుంటూ బాధపడిపోతుంటామేమో కానీ ఆ మరణం నేర్పే పాఠం మాత్రం నేర్చుకోకపోతున్నామండి. ఏంటి, మరణం కూడా మనకు పాఠం నేర్పుతుందా? శవం కూడా మనకు పాఠం నేర్పుతుందా? నేర్పుతుందండి. అలాగా మనం ఆ శవాన్ని మనం చూస్తున్నాం అనుకోండి, అప్పుడు అతను చెబుతుంటాడు, ఎందుకురా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వు కూడా ఏదో ఒక రోజున విడిచి వచ్చేవలసిందే.
మరి ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? చూసావా, నేను ఏమీ తీసుకుని వెళ్ళలేదు, ఇలా వెళ్ళిపోయాను, ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతున్నాము, ఇంత మాత్రం దానికి ఈ భూమి మీద ఎందుకు ఇంత కష్టపడాలి అని ఆలోచిస్తుంటాడు. అలానే మన తోటి వ్యాపారస్తుడు చనిపోయాడు అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటి? మనం ఆ చనిపోయినటువంటి ఆ శవాన్ని మనం చూస్తున్నప్పుడు, మన తోటి వ్యాపారస్తుడు చనిపోయినప్పుడు మనకు నేర్పే పాఠం ఏంటంటారా? ఇదిగో మనం బ్రతికి ఉన్నప్పుడు 1,00,000 రూపాయల కొరకు మనం ఎంతగా కొట్టుకున్నాము, ఎంత గొడవ పడ్డాము, కేసులంటూ కోర్టులంటూ ఇన్ని తిరిగాము. కానీ చూసావా, చివరికి చనిపోయేసరికి నేనేమీ కూడా తీసుకొని వెళ్ళట్లేదు. ఎంత ఉంటే ఏంటి, మరణించిన తర్వాత ఏది కూడా ఉండదు. కాబట్టి ఎందుకురా మరణం వచ్చక మునుపే ఈ భూమి మీద ఉండగా మనకి ఇవన్నీ. ఇదిగో చూసావా, నేను ఏమీ తీసుకొనకుండా వెళ్ళిపోతున్నాను. భూమి మీద ఉన్నప్పుడు ప్రశాంతత లేకుండా ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, అలసిపోయినంతగా నేను ప్రయాసపడ్డాను, కానీ ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేదు కదా. ఇంతేనా జీవితం అని మనం ఆ శవాన్ని చూస్తున్నప్పుడు అది మనకు పాఠం నేర్పిస్తుందని మనం ఆలోచిస్తే, ఎంత ఉన్నతంగా బ్రతికినా ఏంటని అందరూ కూడా వదిలి వెళ్ళిపోవలసిందే ఏదో ఒక రోజున. ఎంత సంపాదించినా, ఇదిగో నేను ఫ్లాట్లు సంపాదించాను, అపార్ట్మెంట్లు సంపాదించాను, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇన్ని ఉన్నా కానీ చనిపోయిన తర్వాత ఏం లాభం అండి? అన్నిటినీ వదిలి వెళ్ళవలసిందే. ఆ శవం మనకు చెబుతుంది, ఇదిగో చూసావరా, బ్రతుకున్నప్పుడు ఎంత సంపాదించాము, ఏమీ తీసుకొనకుండా వెళ్ళిపోతున్నాను. బ్రతుకున్నప్పుడు బంగారం బంగారం అన్నావు, ఇప్పుడు ఏమీ కూడా తీసుకొని వెళ్ళట్లేదు. ఏమండి, పలానా వ్యక్తి బ్రతుకున్నప్పుడు 5,000కి 5 ఉంగరాలు వేసుకొని తిరుగుతున్నాడండి, చనిపోయిన తర్వాత 4 ఉంగరాలు తీసుకొని ఒక ఉంగరం పెట్టేద్దాం అనుకుంటామా? అస్సలు. అది రాకపోయినా, అది చర్మంకి ఉండిపోయినా మనం ఏం చేస్తాం, కటింగ్ బ్లేడ్ తెచ్చైనా దాన్ని లాక్కుంటాం. అలానే మెడకుండేది ఉండనిస్తారా? లేదు. చెవులకుండేది ఉండనిస్తారా? పోనీ ముక్కుకున్నదన్నా ఉండనిస్తారా అండి? అస్సలు. అది రాకపోయినా దాన్ని కట్ చేసైనా తీసుకుంటామే కానీ దాన్ని విడిచిపెట్టం. ఎందుకు? బంగారం. మరి బ్రతికున్నప్పుడు ఆయనే బంగారం అనుకున్నాం, బ్రతికున్నప్పుడు నువ్వే నా బంగారం అన్నారు ఏంటి? చనిపోయిన తర్వాత ముక్కులో ఉన్న బంగారాన్ని కూడా వదలరా? లేదండి. మరి ఏ మాత్రం దానికి ఎందుకండి ప్రయాసపడేది భూమి మీద? ఆలోచించాలి కదండి. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసిపోతివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు, నిన్ను రక్షించువాడు ఒక్కడును లేడు. ఇదిగో అందరు కూడా విడిచి వెళ్ళిపోతున్నారు. అలా వాడు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఏమర్థం అంటే, వారు నేర్పుతున్న పాఠం మనం గ్రహించాలని. అందుకే బైబిల్లో కూడా ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏంటండి, దేవుడు ఎవరింటికి వెళ్తే మేలు అన్నాడండి? ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్తే మేలు అంటాను. ఎందుకంటారా? అసలు ఇన్ని సభలు, ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని ప్రసంగాలు ఏవి అవసరం లేదండి. ఎప్పుడు అంటే చనిపోయినటువంటి ఆ శవం దగ్గర మనం పాఠం నేర్చుకున్నప్పుడు. అందుకే దేవుడు కూడా చెప్పాడు, విందు జరుగుతున్న ఇంటికంటే, హంగులు ఆర్భాటాలు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి మనం వెళ్ళేదాం కంటే కూడా మరణించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రొమ్ములు బాదుకుంటూ ప్రలాపిస్తుంటారు కదా, అలాంటి వారి ఇంటికి మనం వెళ్ళినప్పుడు మనకు మేలు జరుగుతుందంట. ఏంటంటే మనం పాఠం నేర్చుకుంటాం. పాఠం నేర్చుకొని ఎలా బ్రతకాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ కూడా మనము అవగాహన కలిగిన వారంగా ఉంటామండి. అంతేనా? మరి ప్రలాపించుచున్న వారి ఇంటికి మనం వెళ్ళడానికి ఇష్టపడుతుంటామండి. ఎక్కువగా ఆడవాళ్ళని మనం చూస్తుంటే ఫంక్షన్స్కి ఏమో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా చనిపోయారు అనగానే ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళని పంపిస్తుంటారు. ఎందుకు? మరి అక్కడికి వెళ్తే ఏమో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంతేనా? చక్కగా అలంకరించుకొని వెళ్ళకూడదు, మనకు ఉన్నటివి వేసుకొని వెళ్ళకూడదు, ఏవి ఉన్నా దాచుకొని వెళ్ళిపోవాలి. అదే ఫంక్షన్స్కి అయితే అన్నీ కూడా వేసుకొని వెళ్ళొచ్చు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రలాపించుచున్న వారి ఇంటికే వెళ్ళాలి. అక్కడికి మనం వెళ్ళినప్పుడు పాఠం నేర్చుకుంటామంటాను. మరి ఇంతకీ ఎందుకు మనం నేర్చుకోవాలి అంటారా? ఎందుకంటే మనం కూడా ఏదో ఒక రోజుని ఈ భూమిని విడిచిపెట్టే వెళ్ళే వారిలో మనం కూడా ఉన్నాం. మరి మనం కొన్ని సంఘటనలు మనం ఆలోచిస్తున్నప్పుడు
అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంటాయండి. దేవుడు మనకు నిర్ణయ కాలం నియమించి ఉంటారు. ఆ నిర్ణయ కాలం మనకు వచ్చినప్పుడు మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా మనము వెళ్ళిపోవాలండి. కొన్ని సంఘటనలు మనం ఆలోచిస్తుంటే భయం పుడుతుంటుంది, కానీ కొంతకాలానికి మనం మర్చిపోతూ ఉంటాం. ఇంత జరుగుతున్నా మనం చలనం లేని వారిగా ఉండిపోతున్నాం. అవన్నీ ఏవో స్టోరీస్ లాగా మనం చూస్తూ ఉండిపోతున్నామే, కానీ అందులో ఉన్నటువంటి లెసన్ మనం గ్రహించడం లేదు. మరి ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది మరణిస్తున్నారు, మరి వారు ఏం మనకు నేర్పి వెళ్ళిపోతున్నారు? మరి ఎవరైనా ఊహించగలుగుతున్నారు, ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా అండి మన మరణ తర్వాత ఎలా ఉంటుందని? ఒకసారి మనం ఆలోచిస్తే మన అందరం కూడా మన తల్లి గర్భం నుంచి బయట వచ్చినప్పుడు మన మరణాన్ని కూడా మనం వెంట పెట్టుకుని వచ్చాం, అంతేనా? మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలుసా అండి? తెలీదు. ఏ రోజు మనకు మరణం వస్తుందో తెలుసా? తెలీదు. ఒకవేళ తెలిసి ఉంటే అంతకు ముందుగానే మనం జాగ్రత్త పడిపోతాం. కాబట్టి దేవుడు మన మరణ తేదీ ఎప్పుడు మనకు చెప్పలేదు. ఎందుకు అంటే ప్రతి క్షణం కూడా మరణ భయం కలిగి భక్తిగా బ్రతకాలి అని. మరి మరణ భయం నేడు మనలో కలుగుతుందా అండి? మరి మరణ భయం మనలో ఉంటే భక్తి కూడా మనలో ఎక్కువగా ఉండాలండి. భక్తి మనలో ఉంటే అనేక మంది దేవుని చెంతకు రావాలి. మరి ఏరి మనలో భక్తి ఏది, భయం ఏది? కాబట్టి దేవుడు ఒక మాట రాయిస్తున్నాడండి. ఒకసారి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మనం ఏం చేయాలి, మనం మరణించిన తర్వాత ఏం తీసుకొని వెళ్ళిపోతాము అని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం అంతటా 14వ అధ్యాయం 13వ వచనంలో అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ఈ మాటను తీసుకెళ్ళి ఏమండి, తాగి చనిపోయిన వాడికి ఇదే రాస్తారు, వ్యభిచారం చేసిన వానికి ఇదే రాస్తారు, అసలు సంఘానికే రాని వారికి కూడా ఈ మాటను తీసుకుని వెళ్ళి రాసేస్తూ ఉంటారు. మరి ఏంటి ఈ మాటలోని అర్థం మనం ఒకసారి చూసినట్లయితే, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు అనగా ప్రభువునందు మృతి పొందేవారు ధన్యులు అంటండి. ప్రభువునందు అనగా ఏంటి? మనం చనిపోయేసరికి లోకంలో ఉండకూడదని, మనం చనిపోయేసరికి సంఘంలో ఉండి మనం చనిపోవాలి. మనం చనిపోయేసరికి దేవుని పనిలో ఉండి చనిపోవాలి, దేవుని కార్యక్రమాల్లో ఉండి చనిపోవాలి. అలా చనిపోయినటువంటి వారే ధన్యులు అంటున్నారండి. మరి ధన్యులు అనగా ఎవరు? ధన్యులు అనగా ఏంటండి? ఆశీర్వదింపబడిన వారు లేక దీవింపబడిన వారు అని అర్థం. మరి ఈ మాటను మనం ఆలోచిస్తే ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అంటున్నారు, అనగా చనిపోయిన తర్వాత ఆశీర్వదింపబడిన వారు అంటున్నారండి. మనకి ఆశీర్వాదం ఎప్పుడు కావాలండి? బ్రతికి ఉన్నప్పుడే కదా. ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడు మన ఇంటికి దైవ సేవకులు కానీ ఎవరైనా పెద్దలు కానీ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఏముండాలి అంటే, ఇదిగో ప్రభువా ఈ ఇంటిని దీవించండి, ఈ ఇంటిని ఆశీర్వదించండి, ఇలాంటి పదాలు ఉంటేనే ప్రార్థనగా మనము పరిగణిస్తూ ఉంటాం. ఏమంటే ఒక విషయం మనం ఆలోచిస్తే, ఒకవేళ బ్రతికి ఉన్నప్పుడే మనం ఆశీర్వాదం పొందుకుంటాము, బ్రతికి ఉన్నప్పుడే మనం ఆశీర్వదింపబడతాము అంటే దేవుడిచ్చే ఈ ఆశీర్వాదం ఎంతవరకు ఉంటుందండి? ఏమండి నేను ధనవంతుడయ్యాను అనగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను ధనవంతుడయ్యాను అని చెప్తుంటారు. ధనం ఎంతకాలం ఉంటుంది? 60-70 సంవత్సరాల కాలమే కదా. ఏమండి దేవుడు నన్ను దీవించాడు, నాకు ఉద్యోగం వచ్చింది అంటుంటాం. ఉద్యోగం ఎంతకాలం ఉంటుంది? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకు పిల్లలని ఇచ్చాడు అంటారు. మనం ఎంతకాలం ఉంటాం? అందుకే ఈ మాటను మనం ఆలోచిస్తే ఏం చెప్తున్నారన్నప్పుడు, ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు. దేవుని పనిలో ఉండి మరణించిన వారు ధన్యులు అంటండి. ఎలా ధన్యులు అంటారో? చనిపోయిన తర్వాతే నిజమైన ఆశీర్వాదం, మరణించిన తర్వాతే అసలు ఆశీర్వాదం మనకు. అది దేవుడు మనకి ఇస్తాడంట. ఎప్పుడు అంటే ప్రభు పనిలో ఉండి మనం మరణించినప్పుడు. ఏమంటే బైబిల్లో ఒక సందర్భం మనం ఆలోచిస్తుంటే, లాజరు గారు మనకి లూకాసు వార్త 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. దరిద్రుడు ఒకడు ఉన్నాడంట అండి, అతని పేరు లాజరు. అతని గురించి చెప్తున్నప్పుడు కూడా దరిద్రుడు అని వ్రాయబడ్డాడు. అనగా ఆయన ఒక్క పరిస్థితి మనకు అర్థం కావాలి. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, మంచి ఆరోగ్యం లేక, ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిన వాడై,
ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడంట అండి. ఎవరు కూడా పట్టించుకునేవారు లేదు. కుక్కలు వచ్చి ఆయన కురుపులను నాకుతున్నటువంటి పరిస్థితి. అలాంటి హీనమైన బ్రతుకును ఆయన జీవించాడండి భూమి మీద. కానీ ఎప్పుడైతే కన్ను మూసి మరణించాడో వెంటనే ఎలాంటి జీవితం పొందుకున్నాడండి. అబ్రహాము గారేంటి లాజరు గారిని హత్తుకోవడం ఏంటండి? అబ్రహాము గారు అనగానే ఎవరు? ఆయన విశ్వాసులకు తండ్రి. ఏంటి, భూమి మీద ఉన్నటువంటి వారందరికీ కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భూమి మీద దరిద్రుడిగా బ్రతికి మరణించినటువంటి లాజరు గారిని హత్తుకున్నారా? అనగా ప్రభువులో ఉండి మనం మరణించాలి, అంతేకాని ఈ భూమి మీద ఎలా బ్రతికి మరణించామన్నది కాదండి. ఏం చేసి మనం మరణిస్తున్నాం అన్నది మనకు ప్రశ్న. ప్రతి ఒక్కరం కూడా చనిపోతున్నాం, ప్రతి ఒక్కరం మరణిస్తున్నాం. మరణించినటువంటి మనం ఏం చేసి మరణిస్తున్నాం, ఎక్కడ ఎలా బ్రతికి మనం మరణిస్తున్నాం? ఒకసారి చూసినట్లయితే క్రింది మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట పోచున్నావంట అండి. చనిపోయిన వారు చాలా తీసుకొని వెళ్ళిపోయారంట. ఏం తీసుకొని వెళ్ళిపోయారంటారా? వారు చేసిన మంచి పనులు. జననం మొదలుకొని మరణం వరకు, జనన మరణాల మధ్య ఉన్నటువంటి కాలంలో వారు చేసిన మంచి పనులు, దేవుని కార్యక్రమాలు, వారు చేసిన పనులన్నిటిని కూడా అందుకు చెప్తున్నాడు. వారి వారి పనులు వారి వారి క్రియలు వారి వెంట పోవనని ఆత్మ చెప్పుచున్నాడు. వారి వెంట వెళ్ళిపోతుందంట. అనగా మనము ఈ భూమి మీద బ్రతికి ప్రయాసపడి సంపాదిస్తున్నవేవి కూడా మనం తీసుకొని వెళ్ళాం. మరి ఏమి తీసుకొని వెళ్తామంటే మనం చేసే క్రియనే. అది మంచిదైన చెడ్డదైన మనం చేసే క్రియలే మన వెంట వస్తాయండి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే అవి చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనము ఈ భూమి మీద బ్రతికినప్పుడు, ఈ జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనము చేసే మంచి పనులైనా సరే అవి చెడ్డవైనా సరే మనం చేసే క్రియలు, ఈ క్రియలను మనము దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. అందరం అంటండి, కేవలం మనము మాత్రమే కాదు, ఈ భూమి మీద బ్రతుకుతున్న వారు అందరూ కూడా. ఎందుకు అంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి ఆయన ఎదుట మనం మరణించిన తర్వాత మనం ప్రత్యక్షం అవస్తాం. అప్పుడు ఆయన అడిగాడు అనుకోని మనల్ని, నేను నీకు 60 సంవత్సరాలు ఇచ్చాను, నువ్వు ఏం చేసి వచ్చావు? నేను నీకు 70 సంవత్సరాలు ఇచ్చాను, నువ్వు ఏం చేసి వచ్చావు అని అడిగితే మనం ఏం చెప్పగలమండి? ధైర్యంగా మనం మంచి విశ్వాసం కలిగిన వారంగా, ఇదిగో ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి జీవితకాలంలో ఇదిగో నేను ఇన్ని కార్యక్రమాలు జరిగించాను, నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఇదిగో నేను ఇంత మంచి పనులు చేశాను, ఇంతమందికి నీ గురించి చెప్పాను, ఇదిగో ఇంతమందిని మార్చాను, ఇంతమందికి సహాయం చేశాను, ఇంతమందిని నేను నడిపించాను అని ఇంత చక్కటి మనం ధైర్యంగా దేవుని ఎదుట మనం చెప్పుకోగలమా అండి? చెప్పుకునే స్థితిలో నేడు మనం ఉంటున్నామా? ఒకవేళ ఈ రాత్రి మనం దేవుడి అడిగాడు అనుకోండి, మనం ఎప్పుడు కూడా నిన్నటి వారమేనండి, రేపటి వారం మనం కాదట. బైబిల్లో ఉంది కదా, మనము నిన్నటి వారమే, రేపు అన్నది మనకు లేదు. 1 గంట తర్వాత మనకి ఏం జరుగుతుందో ఎవరు కూడా మనకు చెప్పలేరు. ఇదిగో ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అన్నాడని. ఆవిరి వంటి జీవితానికి మనకి ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు వంట చేస్తుంటారు, అన్నం చేస్తుంటారు. ఆ బియ్యం ఉడికిందో లేదో ఆ మూత అలా తీసినప్పుడు వెళ్ళిపోతుంటుంది చూసారా, అది ఆవిరి. మన జీవితాన్ని దేంతో పోల్చాడండి దేవుడు? ఆవిరితో. ఏంటి ఆవిరి వంటి జీవితమా? అసలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుందంటండి. మరి అలాంటి జీవితాన్ని మనం కలిగినప్పుడు ఎలా బ్రతుకుతున్నాం ఈ జీవితంలో? దేవుడు అడిగాడు అనుకోండి, నేను నీకు ఇంత జీవితకాలాన్ని ఇచ్చాను కదా, ఏం చేసి వచ్చావంటే మనం ఏం చెప్పుకోగలం? కాబట్టి మనం ఎప్పుడు కూడా కనుమూస్తే దేవునికి సమాధానం చెప్పేవారిగా ఉండాలని.
దేవునికి మనం సమాధానం చెప్పే వారుగానే మనం మరణించాలి. ఒకసారి మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ప్రతి వానికి వాని క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చును. క్రియల వల్లనే మనకు ప్రతిఫలం వస్తుందండి. మనం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకున్నామా, మనం ఎన్ని అంతస్తులు కట్టామా, మనం ఎన్నిటిని కూడబెట్టుకున్నామా, వీటిని బట్టి మనకి ఇవ్వరు దేవుడు. మరి వేటిని బట్టి మనకు ఫలం ఇస్తారు అంటే వాని క్రియల చెప్పున, మనం చేసే పనులే మనతో వస్తాయండి. మరి ఏం చేసి మనం వెళ్ళిపోతున్నాం? మరణించి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు ప్రశ్నను మిగిల్చి వెళ్తున్నారు, మనకి పాఠాన్ని నేర్పించి వెళ్తున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే కేవలం అక్కడ చూసి వచ్చేస్తుంటాం, కానీ వారు నేర్పించే పాఠాన్ని మనం గ్రహించుకోకపోవడం వల్లనే ఇదిగో నేటి దినాన ఈ కార్యక్రమాలు పెట్టి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఏం చేస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది మనం ఆలోచించాలండి. ఇదిగో కన్ను మూస్తే మనం దేవుని ఎదుట వెళ్ళి, ఇదిగో దేవుడు అడిగాడు అనుకోండి, ఒకవేళ నీకు నేను ఎందుకు ఇవ్వాలి పరలోకం అని అడిగితే, ఏంటయ్యా నేను భూమి మీద బ్రతికినప్పుడు నేను ఎన్ని చెయ్యలేదు, అలా మనం చేసినవన్నీ కూడా చెప్పుకుంటూ ఇదిగో నేను ఇన్ని చేసి వచ్చాను కదా, నాకు ఎందుకు ఇవ్వు అని ధైర్యంగా మనం అడగగలమండి. ఎప్పుడు అంటే మనం చేసినప్పుడు. మరి నేను నీకు ఎందుకు ఇవ్వాలిరా పరలోకం అని అడిగాడు అనుకోని ఏం చేయకుండా మనం వెళ్ళినప్పుడు అసలు మనం ఎలా ఉంటుంది మన పరిస్థితి? కాబట్టి నేర్చుకున్న మనం, తెలుసుకుంటున్న మనం, మన చుట్టూ జరుగుతున్నటువంటి వాటిని మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మనం ఆలోచించాలి. మనం కూడా ఏదో ఒక రోజున వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి, వెళ్ళిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి? అందుకే చివరిగా మనం చదువుకున్న మాట మనం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనంలో, నీవు ఎవరి కొరకు ఈ భూమి మీద నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసిపోయావో వారు కూడా ఏదో ఒక రోజున నీలాగే చనిపోతారు. ఇదిగో నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేసేవారు వరకు ప్రతి ఒక్కరు, నీ ఫ్రెండ్స్ అంటావా, నీ ఫ్యామిలీ మెంబర్స్ అంటావా, నీ పార్ట్నర్స్ అంటావా, నీ కొలీగ్స్ అంటావా, ఇలా నీతో ఉన్నటువంటి ప్రతి వారు కూడా వారు ఏదో ఒక రోజున వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు నువ్వు వెళ్ళిపోయావనుకో, అప్పుడు నిన్ను రక్షించేవాడు ఒక్కడు కూడా ఉండడు. కాబట్టి తెలుసుకున్న మనం ఎక్కడి నుండైనా ఈ భయాన్ని, అనగా మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. ఎందుకు మనకు తెలియకుండా పెట్టాడు అంటే ఇదిగో భయం కలిగి మనము బ్రతకాలి అని. కాబట్టి బ్రతుకుతున్నటువంటి మనం దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో ఆయన కొరకు బ్రతికే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.